ముక్కుబచ్చులారని వయసు ఆ చిన్నారిని కడతీర్చారు ఆ దుర్మార్గులు. అభం శుభం తెలియని వయసులో ఆ అమ్మాయి జీవితం బలైపోయింది. ఆమె మరెవరో కాదు, సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి జగన్ హయాంలో సిబిఐ విచారణకు ఆదేశించిన న్యాయ ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా మళ్లీ సుగాలి ప్రీతి అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. తాజాగా పవన్ చొరవతో సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటికైనా న్యాయం జరిగేనా? ఏపీలో మరోసారి సుగాలి ప్రీతి హత్య కేసు రాజకీయ చర్చకు దారితీసింది. ఇన్నేళ్లు గడిచినా కేసులో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇటీవల ప్రీతి తల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో జరిగిన జనసేన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పార్టీ వేదికపైనే దీనిపై స్పందించారు. దీంతో ఈ కేసు మళ్లీ కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయ పోరాటానికి కేంద్రమైంది. ప్రజా భావోద్వేగాలు దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈసారి దీనిని సీరియస్గా తీసుకోవాలని భావిస్తోంది. ఏపీలో రాజకీయంగా అత్యంత వివాదాస్పదమైన కేసులలో సుగాలి ప్రీతి కేసు ఒకటి. 2017లో కర్నూలు జిల్లాలోని హాస్టల్ గదిలో ఆమె విగతజీవిగా కనిపించినప్పటి నుంచి ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ఎవరు చంపారు, నిజంగా ఏమి జరిగింది అనే ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు సిబిఐకి అప్పగించింది. సిబిఐ దర్యాప్తు చేపట్టినా ఇప్పటివరకు పెద్దగా పురోగతి కనిపించలేదని విమర్శలు వస్తున్నాయి. ఆధారాలు స్పష్టంగా లభించకపోవడం వల్లే విచారణ ముందుకు సాగలేదని అధికారులు చెబుతున్నారు. దీనివలన ఈ కేసు కేవలం న్యాయపరమైనదిగా కాకుండా రాజకీయ పరంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ వేదికపై ఈ కేసు మళ్లీ మళ్లీ ప్రస్తావనకు వస్తూ ఏపీ రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా నిలుస్తోంది. సుగాలి ప్రీతి రీసెంటుగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశారు. ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు కూడా ఇదే మాటను పదే పదే చెబుతున్నారు. అయితే జనసేన వర్గాలు మాత్రం వైసీపీపై విరుచుకు పడుతున్నాయి. వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ నిరసనలు తెలియజేయకపోయి ఉంటే సుగాలి ప్రీతి కుటుంబానికి కొంతమేర న్యాయం జరిగి ఉండేది కాదని వారు చెబుతున్నారు. కుటుంబానికి సాయం అందింది నిజమే, కానీ దానిని వైసీపీ ప్రభుత్వం చేసింది అని వైసీపీ నేతలు చెబుతుండగా జనసేన మాత్రం అది తమ కృషి ఫలితమని అంటోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా సుగాలి ప్రీతికి న్యాయం చేయాల్సిన బాధ్యత వ్యవస్థలపైనే ఉంది. ఈ పరస్పర ఆరోపణలు, ప్రతివాదనలు చూస్తే కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తోందనే విషయం స్పష్టమవుతోంది. అందులో భాగంగానే సిబిఐ విచారణకు ప్రాధాన్యత ఇచ్చి హంతకులు ఎవరో తేల్చాలని నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో సిబిఐ విచారణకు వెళ్లినప్పటికీ పెద్దగా పురోగతి జరగలేదు. ఈసారి సీరియస్గా దర్యాప్తు సాగుతుందా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆధారాలు స్పష్టంగా లేవని చెబుతున్నప్పటికీ సిబిఐ రంగంలోకి దిగితే కొంతమేర ఆశాజనక వాతావరణం ఉండొచ్చునని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసుపై మరింత దృష్టి పెట్టబోతున్నారని అంటున్నారు. పైగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో సిబిఐ కఠినంగా దర్యాప్తు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. మరి ప్రీతి కుటుంబానికి న్యాయం జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.